హలో, మీ పేరు? అపర్ణ. అపర్ణ. ఏం చేస్తుంటారు? ఏవియేషన్ కోర్స్ చేస్తున్నాను. కోర్స్ చేస్తుంటారు. ఇన్ కేస్ మీ లైఫ్లో లాస్ట్ 24 అవర్స్ టైం ఉంటే ఏం చేస్తారండి? నిద్రపోతా. అలాగో 24 అవర్స్ తర్వాత పర్మనెంట్గా నిద్రపోవాలి, అప్పుడు కూడా నిద్రపోతారా? ఎందుకంటే నేను అనుకున్నంత ప్రశాంతంగా తర్వాత పడుకుంటానో లేదో తెలియదు, ఎట్లా బరీ చేస్తారో తెలియదు కాబట్టి వెళ్తుంది. ఇన్ కేస్ ఇప్పటికిప్పుడు మీకు 10,000 దొరికితే ఏం చేస్తారా క్యాష్తో? ఇవ్వండి. ఇవ్వకపోతే నేను ఆలోచించడం కష్టం. 10,000 ఇస్తే చెప్తాను ఏం చేస్తాను. ఇప్పుడు దొరికితే ఏం చేస్తారు? దొరికితేనా? నో ఐడియా. అప్పుడు ఏమనిపిస్తే అది చేస్తా. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్. అవతల పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పిక్ వన్ అంటే ఏది చూస్ చేస్తారు? రెండిట్లో కంపేర్ చేస్తే రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఐ గెస్ లవ్ మ్యారేజ్. ఎందుకని? ఎందుకంటే కంపాటబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, మనం అర్థం చేసుకోవడం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఏమో మరి. లవ్లో అబ్బాయిలు ఎక్కువ లాయల్గా ఉంటారా లేకుంటే అమ్మాయిలు ఎక్కువ లాయల్గా ఉంటారా? లాయలిటీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ జెండర్ బట్టి లాయలిటీ ఉండదు, లవ్ బట్టి ఉంటుంది. కరెక్టే, కానీ కంపేర్ చేస్తే ఐ గెస్ అఫ్ కోర్స్ ఫీమేల్, అమ్మాయిలే లాయల్గా ఉంటారు. అమ్మాయిలే ఉంటారా? యా. బ్రేకప్లు కానీ ఎక్కువ అమ్మాయిలే చెప్తారంటుంటారు మరి. అవును, లాయాలిటీకి బ్రేకప్కి సంబంధం లేదు కదా. సంబంధం ఉంటుంది కదా. అంటే లాయల్గా ఉంటే బ్రేకప్ చెప్పకూడదా? అంటే ఇంకో వాళ్ళు ఇరిటేట్ చేస్తే చెప్తారు కదా, అంతే. మీరు సింగిల్ కమిటెడా అండి? కమిటెడ్. ఇన్ కేస్ కమిటెడ్ కదా, ఒక అబ్బాయి ఎవరైనా బాగా అంటే మంచి డబ్బున్న అబ్బాయి, హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయి ఒక స్ట్రేంజర్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అఫ్ కోర్స్ ఐ విల్ రిజెక్ట్, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్. అంటే మామూలుగా ట్రావెల్ చేయాలి, డేట్కి వెళ్ళాలి, అలా ఏమి ఉండదా? ఇట్ డిపెండ్స్. అప్పుడు ఉంటే లైక్ ఇఫ్ మై మ్యాన్ ఈస్ అరౌండ్ ఐ విల్. బియర్డ్ గాయ్ ఆర్ క్లీన్ షేవ్ గాయ్, ఎవరు బాగుంటారు? బియర్డ్ గైస్. యా. శాలరీ పర్ మంత్ మీ వుడ్ బి నుండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? పర్ మంత్ శాలరీ నా బిఎఫ్కి వుడ్ బీకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను? నో ఎక్స్పెక్టేషన్స్. అంటే జాబ్ చేయకున్నా పర్లేదా మీ వుడ్ బి? అలా అని కాదు, నువ్వు జాబ్ చేయకపోయినా పర్లేదు, అంతంతా. బట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఇస్తే బెటర్ అంటారు? అరౌండ్ 1L. 1 lakh అంటున్నారు. యా. ఓకే, థ్యాంక్స్ అండి. అయిపోయింది. హలో, మీ పేరు? భవితవ్య. వాట్? భవితవ్య. భవిత. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, రెండిట్లో ఏది బెటర్ అంటారు? రెండు బెటరే. బెటర్ ఎందుకని? బెటరే. లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజే బెటరు. ఎందుకని? తెలిసి ఎందుకంటే పేరెంట్స్ చూస్తారు, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు, అందుకని. అయితే మీకు స్ట్రేంజర్ ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయను. ఎందుకని? ఎందుకంటే చెప్పాక అరేంజ్ మ్యారేజే బెటర్, పేరెంట్స్ చూసిందే చేసుకున్నాం. మీకు ఎవరైనా అబ్బాయి నచ్చారనుకో, అప్పుడు ఏం చేస్తారు? మా పేరెంట్స్కి చెప్పి ఆ తర్వాత వాళ్ళ సైడ్ ఓకే అయితే అప్పుడు తనకి చెప్తా. ఇద్దరు లవ్ చేసుకుంటేనే కదా అబ్బాయి కానీ ఒప్పుకోవాల్సినది. ఏమో, నేను చేయను లవ్. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మహేష్ బాబు. మహేష్ బాబు ఇష్టం అని పేరెంట్స్ పోయి చెప్తారా? చెప్పలేరు కదా. చెప్తాము, మహేష్ బాబు వేరు, లవ్ చేసే పర్సన్ వేరు కదా. మీరు సింగిలా కమిటెడా? మీరేదనుకుంటే అది. ఆగండి. మీ వుడ్ బీకి పర్ మంత్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? పర్ మంత్ శాలరీ ఒక 80-90 1 lakh. 1 lakh పర్ మంత్. మహేష్ బాబు అన్నారు కదా, మహేష్ బాబు గారు మూవీలో ఉంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? ఎవడు ఫ్యాన్ అన్నారు కదా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఏ మూవీలోదండి డైలాగ్? పోకిరి. బాగా ఫేవరెట్ మూవీ నాది. అలా అని కాదు, ఆ డైలాగ్ గుర్తొచ్చింది మహేష్ బాబు అనగా చెప్పా. అబ్బాయిలు ఎక్కువ జెన్యున్గా ఉంటారా, అమ్మాయిలు ఎక్కువ జెన్యున్గా ఉంటారా? అమ్మాయిలు జెన్యున్గా ఉంటారు. ఎందుకని? ఎందుకని అంటే ఏమో, నా విషయంకి వచ్చేసరికి నేను నా మొబైల్ని తనకి ఇవ్వగలుగుతా. ఒక అబ్బాయిని ఒకవేళ ఇష్టపడితే ఆ అబ్బాయి ఇవ్వగలిగితే ఆ అబ్బాయి జెన్యూను, లేకపోతే నేనే జెన్యూన్. మీరే జెన్యూన్ అంటే. సిటీ అబ్బాయి లేకుంటే విలేజ్ అబ్బాయి ఎవరు బాగుంటారు ఇద్దరిలో?
విలేజ్లో పుట్టి సిటీలో చదువుకున్న అబ్బాయి బాగుంటాడు. విలేజ్లో పుట్టి సిటీలో చదువుకుని జాబ్ చేస్తున్న అబ్బాయి బాగుంటాడు. అంటే ఇన్ కేస్ మీరు ఒక అబ్బాయిని లవ్ చేశారు, ఇంట్లో ఒప్పుకోలేదనుకో ఏం చేస్తారు? అబ్బాయిని వదిలేస్తారా లేకుంటే పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు ఒప్పుకున్నాక వెయిట్ చేస్తాం. ఇన్ కేస్ ఒప్పుకోకుంటే సింగిల్గా ఉంటాం. అంటే అబ్బాయి పరిస్థితి ఏమైనా అయిపోయి. ఏమో నా పేరెంట్స్ని వదిలి నేను వెళ్ళను. ఆ అబ్బాయిని లవ్ చేస్తే అంటే 20 years వాళ్ళు నాతో ఉన్నారు, నేను వాళ్ళని వదిలి వెళ్ళను. ఇంకా అబ్బాయిని అంటే ఒప్పించి చేసుకుంటాము. ఇన్ కేస్ ఇప్పటికిప్పుడు మీకు 10,000 రూపాయలు డబ్బులు దొరికితే ఏం చేస్తారు డబ్బులు తీసుకొని? ఫస్ట్ అయితే ఆర్ఫనేజ్కి కొంచెం ఇస్తాను, డాగ్స్కి ఫీడ్ చేస్తాను. ఇట్లా రోడ్ సైడ్ ఇప్పుడు వింటర్ కదా, బెడ్షీట్స్ కానీ అలాంటివి ఏమైనా కొంటాను, నాకు నేను వాడుకుంటాను. అంటే ఇన్ని వస్తాయి 10,000లో, అందుకే చెప్పా. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్